సో మీరు ఏదైనా సర్జరీకి వెళ్ళదలుచుకున్నప్పుడు అంటే ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీ, ఏ కాస్మెటిక్ ప్రొసీజర్ గానీ కాస్మెటిక్ సర్జరీకి గానీ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా మీరు ఆ ప్రొసీజర్ గురించి చాలా క్షుణ్ణంగా అంటే నీట్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. మీకున్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ ఆపరేషన్ అంటే ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అవుతారు. అంటే సర్జన్ రెస్పాన్సిబిలిటీ అవుతారు, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ గురించి మీరు డాక్టర్ని అడిగారు అనుకోండి, డాక్టర్ గారు ఆ ప్రొసీజర్ కు ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అంటే దానికి ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని కూడా ప్రాపర్ గా పేషెంట్ కి కన్వే చేయాలి. అవన్నీ కూడా ప్రాపర్ గా పేషెంట్ విని దాని తర్వాత కన్సెంట్ అంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ కి వెళ్ళడం అనేది కరెక్ట్. సో చాలా మంది పేషెంట్స్ తొందరలో వస్తుంటారు, అంటే ఫోన్ చేస్తారు, అంటే వస్తారు, ఇప్పటికిప్పుడే సర్జరీ అయిపోవాలి. చాలా వరకు వాళ్ళు డాక్టర్ చెప్పింది కూడా పూర్తిగా వినరు అనమాట. సో అది మాత్రం కరెక్ట్ కాదు. ఇదే విధంగా పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పేషెంట్ రిలయబుల్ గా అంటే డాక్టర్ కి తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చాలా మందికి కొన్ని రకాల ఇంతకు ముందు ఎప్పుడన్నా ఫిట్స్ లాగా కన్వల్షన్స్ లాగా వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు కొంతమంది స్మోకర్స్ ఉండొచ్చు, కొంతమంది ఆల్కహాలిక్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు డాక్టర్ దగ్గర దాస్తారు. చాలా మంది చెప్పరు. చెప్తే సర్జరీ చేయడమో సార్ అనే ఫీలింగ్ కూడా ఉంటది. కానీ అవన్నీ చెప్పి చేయించుకోవడం వల్లనే సర్జరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా డాక్టర్ కి కూడా ప్రాపర్ గా మీ గురించి అర్థమవుతుంది. సో దాని ద్వారా వచ్చే నెగటివ్స్ కూడా మీరు అర్థం చేసుకొని ప్రొసీజర్ కి వెళ్తే ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవు.